హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అండి మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కలెక్షన్. నేను బయట బొటిక్లో చేయించినవి మీకు చూపించేస్తాను. అలానే నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా వీడియో మొత్తం చూసి ఇంతకు ముందున్న వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి నా దగ్గర కంటెంట్ ఉంది, నా వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీ లైకే నాకు పెద్ద మోటివేషన్ అనమాట. ఇంకా మంచి కంటెంట్ కోసం నేను ఇంకా ప్రిపేర్ అవుతాను. మీ లైక్ వల్ల నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది చూశారు కదా, ఇది నా పెళ్ళప్పటి శారీలో బ్లౌజు. అప్పుడంటే సన్నగా ఉంటాం కదండి, లావ్ అయిపోయిన తర్వాత సరిపోక ఇది తీసేసాను. ఇప్పుడు వర్క్ వచ్చినప్పుడు మా బ్రదర్ మ్యారేజ్కి నేను ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి నా పెళ్ళప్పుడు శారీని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి. ఈ విధంగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. అది ఆరెంజ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ అనమాట, లైట్ గ్రీన్ కలరు. చూశారు కదండి, చాలా బాగుంది కదా. వర్క్ అయితే నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంది. అప్పుడు నాకు 1000 వేశారండి, 1000 రూపీస్ అంతే ఛార్జ్ చేశారు. నాకు ఈ వర్క్ కోసం 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. ఇది శారీలో బ్లౌజ్ పైనే చేయించానండి. మా అన్నయ్య మ్యారేజ్కి పెట్టింది. ఆ శారీ పైన ఈ విధంగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. సింపుల్గా ఓన్లీ నెక్ వరకే వేయించానండి. ఎందుకంటే బార్డర్ వచ్చేసి నాకు హ్యాండ్స్కి బార్డర్ ఉంది. ఇక అందుకని చెప్పి నెక్ ప్లెయిన్గా లేకోకుండా అది బ్లూ కలరు, అంటే బట్టల సబ్బు కలర్ అంటారు కదా, అది ఆ కలర్తో చేయించాను. నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది మా బ్రదర్ మ్యారేజ్కి తీసుకున్నదే. ఇదండి ఒక శారీ ఏమంటారంటే డిజైనర్ పీసెస్ ఉంటాయి కదండి, అంటే ఆ శారీ ఒకటే ఉంటుంది అనమాట. లంగామోని టైప్ వచ్చింది, కిందేమో నాకు నెట్ క్లాత్ తోటి వచ్చింది. దాని మీదకి బ్లౌజ్ ఇదనమాట. బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ లాగానే నెక్ కూడా సేమ్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి. బార్డర్ గోల్డ్ కలర్ ఆ విధంగా వచ్చింది నాకు. ఆ బార్డర్లో కలిసిపోయే విధంగా నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. అందులో మ్యాంగోస్ లాగా ఉంటాయి, మామిడి పిందల్లాగా. అదే బుటీస్ని నేను హ్యాండ్స్ కూడా నెక్ అంతా కూడా నేను వేయించాను అన్నమాట. ఆ బుటీస్ని చూశారు కదండి, ఆ విధంగా వేయించి అందులో చిన్న చిన్న కుందన్స్ అంటించారు. ఇదండి ఈ బ్లౌజు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది కూడా మా బ్రదర్ మ్యారేజ్కి తీసుకున్న శారీ మీదేనండి. ప్యూర్ జార్జెట్ శారీ అండి. నాకు 11,000 ఏమో పడింది శారీ. అయితే చూయించమంటే ఎవరన్నా చూపిస్తాను. దాని మీదకి నేను ఇది అదే బ్లౌజ్ పైన, శారీలో వచ్చిన బ్లౌజ్ పైనే నేను వర్క్ చేయించాను. మొత్తం కూడా మగ్గం వర్క్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కాదు. మొత్తం థ్రెడ్ తోటి మగ్గం వర్క్, మామూలు సిల్క్ థ్రెడ్ తోటి. మొత్తం నాకు బార్డర్ డిజైన్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ డిజైన్ అంతా కూడా మగ్గం వర్క్ చేశారు. కాకపోతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ కూడా బాగా పాడైపోయిందిలేండి. దీన్ని నేను కొత్తగా మార్చాలని చూస్తున్నాను. అప్పుడు కూడా చూపించేస్తాను మీకు. నెక్స్ట్ బ్లౌజ్ అండి. మా గృహప్రవేశానికి నేను ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ పైన బ్లౌజ్ పైనే వర్క్ చేయించుకున్నాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. అయితే ఆ బ్లౌజ్ పిగిలిపోయిందని చెప్పి తర్వాత జాస్మిన్ పట్టు బ్లౌజ్ పైన ఆ వర్క్ అంతా కూడా మళ్ళీ దీనిపైన వేయించాను. ఈ వర్క్ చాలా బాగుంది, ఎందుకు వేస్ట్గా పడేయటం అనిపించింది. అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ బ్లౌజ్ పైన వేయించానండి. మీకు చూస్తే తెలుస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాతనే వర్క్ వేశారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. చూశారు కదా, ఆ అంచంపట కట్ చేసిన అంచంపట వర్క్ చేశారు. అది కూడా గోల్డ్ థ్రెడ్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదండి, ఆ మిషన్ ఎంబ్రాయిడరీని గోల్డ్ థ్రెడ్ తోటి వేశారనమాట. అందుకని మనకు అస్సలు తెలియట్లేదు. ఇలానే ప్యాచ్ వర్క్ లాంటివి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. నేను ఇంట్లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. ఒకసారి చెక్ చేసేయండి అవి కూడా.
నేను ఈ బ్లౌజెస్ చూసిన తర్వాతే నాకు ఐడియా వచ్చిందండి, మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అందుకని చెప్పి నేను చేశాను. ఒకసారి చూడండి, లోపల చూసారు కదా, మనకి తెలుస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాతే వేశారు. ఇదేమో మామూలుగా జిగ్జాగ్ చేసే వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ తోటి వేశారు తెలియకోకుండా. అందుకని మనకు కనిపించట్లేదు. పైన కింద కూడా జిగ్జాగ్ చేసే వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్తో స్టిచ్ చేశారు మిషన్ మీద. అందుకని తెలియట్లేదు. కింద ఇదైతే బాబిన్లో వైట్ కలరు మామూలు నార్మల్ థ్రెడ్ పెట్టడం వల్ల కనిపిస్తుంది. లాస్ట్ రీసెంట్గా చేయించిన మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఇదేనండి. మా పాప బోనీల్ ఫంక్షన్ ఉంటే దానికి సింపుల్గా చేయించుకున్నాను. ఆ శారీ మీదకి, మా పాపకు కట్టుకున్న శారీ మీదకి నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట సింపుల్గా. ఇది మిషన్ ఎంబ్రాయిడరీనండి. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనుకుంటారేమో, అది కాదండి. ఓన్లీ మిషన్ మీదే వర్క్ చేస్తారు కదా అది. ఇది నాకు శారీలో బుటీ అలా వస్తుందండి, పట్టు బుటీ. ఆ బుటీని నేను బ్లౌజ్ పైన హ్యాండ్కి ఆ విధంగా వేయించాను. చూసారు కదండి, ఇవ్వండి నా బ్లౌజ్ కలెక్షన్స్. ఎలా అనిపించాయండి? బాగున్నాయండి? అలానే నెక్స్ట్ వీడియోతో నేను మగ్గం వర్క్స్ చేయించుకున్న వీడియో కలెక్షన్ చూపించేస్తానండి బయట. వీటన్నిటిని చూసి తట్టుకోలేక నేనే చేసుకుంటున్నానులేండి. సరే అయితే చూసేశారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.